అమెరికా వాడి నైట్ మేర్ పీడకల నిజమయ్యింది. అంటే చూడండి, మీకు అమెరికాలో మీకు యుఎస్ ట్రెజరీ బాండ్ అని అంటారు, టీ బాండ్స్ అని అంటారు. మీకు ఇది చాలా చాలా విలువైనది. ప్రతి ఒక్క దేశము కూడా టీ బాండ్ కొనుక్కోవాలి అని అనుకుంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం 30 ఏళ్లలో ఈ యుఎస్ ట్రెజరీ బాండ్ కన్నా బంగారం యొక్క రిజర్వ్స్ అనేవి అత్యంత విలువైనదిగా, అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ప్రపంచ స్థాయిలో ఉండే ఈ దేశాలు ముఖ్యంగా పోలాండ్, కజాఖ్స్తాన్, బ్రెజిల్, ఇంకా మన భారత్, చైనా ఇలాంటి దేశాలు తమ వద్ద బంగారం రిజర్వ్స్ను పెంచుకోవడం విపరీతంగా పెంచుకున్నారండి. దగ్గర 67% 2025లో వీళ్ళు పెంచుకోవడంతో, అంటే బంగారాన్ని ఇష్టానుసారం కొని పడేశారు, ఎక్కడెక్కడ దొరుకుతుందో కొనేశారు. అందుకే ధరలు ఇలా పెరగడం. సో ఇప్పుడు ఒక లెవెల్ ఏంటంటే ఈ అమెరికా యొక్క ఈ ట్రెజరీ బాండ్ కన్నా ఈ దేశాలు హోల్డ్ చేసే గోల్డ్ ఎక్కువైపోయింది. సో ఇప్పుడు అమెరికన్ డాలర్ యొక్క పతనం మనం మాట్లాడుతూనే ఉన్నాము, డీడాలరైజేషన్ అంటున్నాము. ఇప్పుడు లిటరల్గా అమెరికా వాడు చూస్తున్నాడు. సో ఎందుకండి, ఏం జరిగింది, ఇంతలాగా ఎందుకు ఈ దేశాలు, ఈ సెంట్రల్ బ్యాంక్స్ విపరీతంగా బంగారాన్ని ఎందుకు కొంటున్నారు, అమెరికా పతనాన్ని చూడాలి అని చెప్పి వీళ్ళు ఈ పనులు చేస్తున్నారా అంటే అది కాదండి. మీకు టోటల్గా ఒక ఇన్సెక్యూర్ వరల్డ్. మీకు ట్రంప్ వచ్చిన తరువాత ప్రతిరోజు ఒక డ్రామా, ఏ రోజు ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఇలాంటి ఒక అన్సర్టెనిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఉండే, అంటే మీరు ఒక ఉద్యోగంలో ఉన్నారు, చాలా చాలా స్థిరమైనదని అనుకున్నారు, సడన్గా మీ కంపెనీ మూతబడింది, మీకు జీతాలు లేదు, మీరు ఏం చేస్తారు? మీ దగ్గర ఉండే బంగారం మీదే ఆధారపడతారు. మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు ఎవరినైనా అడగండి, మీ దగ్గర బంగారము ఉంటే ఒక రకమైన సేఫ్టీ అని అనుకుంటారు. ఇవాళ ప్రపంచ స్థాయిలో ఎమర్జింగ్ మార్కెట్స్ అంతా కూడా ఇదే ఆలోచిస్తున్నారు. సో ఫస్ట్ విషయము అన్సర్టెనిటీ అన్నాను. రెండవది విపరీతమైన ఇన్ఫ్లేషన్. మీకు స్టాక్ మార్కెట్ను గమనించారు అంటే అంతు అదుపు లేదండి. దాని యొక్క గ్రాఫ్ ఎలా పడితే అలా వెళ్ళడం, డొనాల్డ్ ట్రంప్ యొక్క ఒక్కొక్క నిర్ణయము ఒక్కొక్క లాంటి ఫలితాన్ని ఇవ్వడం. అంటే అమెరికా అన్నప్పుడు హ్యూజ్ మార్కెట్ కదండి, మీకు విపరీతమైన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ స్టాక్ మార్కెట్ చాలా చాలా కీలకం. కానీ ఇక్కడ పిచ్చివాడి చేతిలో రాయిని పెట్టారు వాళ్ళ ప్రజలు. వాడు ఎప్పుడు ఎవరి మీద ఎలా విసురుతాడో, దాని ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. అంటే మిడిమిడి జ్ఞానముతో తాను ఒక గొప్ప జీనియస్ అనుకొని అడ్డదిడ్డమైన నిర్ణయాలు తీసుకోవడంతో ఇవాళ ప్రపంచం ఇలా అయ్యింది. కానీ మీకు ఈ ప్రపంచంలో ఒక రష్యా, చైనా, భారత్, బ్రెజిల్ లాంటి దేశాలు, వాటిని పరిపాలిస్తున్న నాయకులు వీళ్ళే ఆషామాషి వ్యక్తులు కారు, అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు ముందుగానే ముందు చూపు ఉంటుంది కదా, ఓహో అమెరికాలో ఇది పరిస్థితి, ట్రంప్ గాడు కరెక్ట్గా లేడు, ఇది ఒక పతనానికి దారి తీయొచ్చు, ఒక మ్యాసివ్ కొలాప్స్కి దారి తీయొచ్చు. ఏమిటి మార్గము అంటే ముందు ఈ ట్రెజరీ బాండ్స్, యుఎస్ ట్రెజరీ బాండ్స్ను మీకు దొరికినంత అమ్మి పడేయండి, డంప్ చేయండి. మామూలుగా ఏంటంటే ఒక 20 నుంచి 30 ఏళ్ళండి మీరు ఈ బాండ్స్ను కొనుక్కుంటే అమెరికా యొక్క ఎకనామిక్ కండిషన్స్ పతనం అవుతాయని ఎవరు అనుకోరు. సో అమెరికన్ డాలర్ కూలిపోతుంది, ఎవరు నమ్మరు ఇలా చెప్తే. కాబట్టి ఇది సేఫ్గా ఉంటుంది. మీకు మెచ్యూరిటీ అన్నప్పుడు మీకు మంచిగా డబ్బులు వస్తాయి, లేదా మధ్యలోనే మీరు అమ్మేసుకోవచ్చు. కానీ ఏమైంది అంటే ఒకే ఒక నెల భారత్, చైనా కలిసి 29 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ మీకు ఈ ట్రెజరీ బాండ్స్ను డంప్ చేశారు. సో డంప్ చేయడంతో ఒక్కసారి ప్రపంచమంతా మేల్కొంది. భారత్ ఈ పని ఎందుకు చేస్తుంది, చైనా వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, ఏదో తేడాగా ఉంది. మళ్ళీ ఏంటి, ఈ బాండ్స్ని వీళ్ళు డంప్ చేసి ఆ వచ్చిన ధనముతో బంగారం కొనడం, విపరీతంగా కొంటూ పోవడం. దాంతో అందరికీ అర్థమైంది, మీ చేతిలో ఫిజికల్ గోల్డ్ ఉంటే ఇదే నిజం. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక రీజన్ చెప్పాను, మేజర్ రీజన్ చెప్పాను. ఇప్పుడు మీరు వెనుజులాను చూడొచ్చు, టోటల్ కంట్రీ ఇప్పుడు మా కంట్రోల్లో ఉంది. ఏంటి, వాడి మీద మిలిటరీ యాక్షన్ తీసుకొని ఆ దేశాన్ని కబ్జా చేసి ఇప్పుడు ఈ దేశంలో ఉండే చమురంతా మాది అంటే మీకు సభ్య సమాజంలో ఇలా ఉంటుందా?
ఎవరైనా ఒప్పుకుంటారా? ఇప్పుడు మీకు ఆ రోజుల్లో మనం న్యూక్లియర్ పరీక్ష చేశామండి, మన మీద శాంక్షన్స్ అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? మన డబ్బంతా అక్కడ ఇరుక్కుపోతుంది అమెరికాలో. కాబట్టి ఈ ప్రమాదం ఉండే మనం ఎక్కువగా ఈ ట్రెజరీ బాండ్స్ మీద ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. కానీ అదే మీరు జపాన్ అనండి, యూకే అనండి, వీళ్ళే నెంబర్ 1, 2 పొజిషన్లో ఉంటారు. 3rd పొజిషన్లో చైనా వాళ్ళు. వీళ్ళు విపరీతంగా అమెరికా మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంచారు. సో అంతా ఈ ట్రెజరీ బాండ్ కొనుక్కోవడము, దాచుకోవడం. కానీ ఇవాళ ఏమైంది? ఇవన్నీ ఒత్తి కాగితాలు, పేపర్ కరెన్సీ అంటాం. ఈ పేపర్ కరెన్సీ రేపు ఎటువంటి విలువ లేకుండా పోవచ్చు. అదేదో ఒక చిత్రములో ఆ పాప అంటుంది, ఇలాగ బొమ్మ విమానం ఉంటుంది, ఇలాగ మీకు డబ్బులు ఇస్తుంది, పాప ఇది నిజమైన రూపాయి కాదమ్మా అంటే నువ్వు మాత్రం నిజమైన విమానం ఇచ్చేవా అని అడుగుతుంది ఆ పాప. అలాగ ఉందండి అమెరికా యొక్క పరిస్థితి. సో ఇప్పుడు వాడు ఏం చేస్తాడో తెలియదు. మీ ట్రెజరీ బాండ్స్ అంతా ఉంచుకొని మీ డబ్బు తిరిగి ఇవ్వను అన్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? మీ మీద శాంక్షన్స్ అంటున్నాడు కదా, 500% అంటున్నాడు కదా. కాబట్టి ఇలా కాదు, ఈ అమెరికా ఈ ట్రెజరీ బాండ్స్ వీడి యొక్క డాలర్ నథింగ్ రా, మేము నిన్ను ఎలా కొడతామో చూడని ఈ బ్రిక్స్ దేశాలంతా కలిసిపోయి వీళ్ళు టోటల్గా ట్రెజరీ బాండ్స్ని డంప్ చేసి ఆ వచ్చిన డబ్బుతో బంగారం కొనడం మొదలుపెట్టారు. ఎంతలా కొంటున్నారు అంటే ఇవాళ పోలాండ్ ఒక నాటో దేశము, వాడు హైయెస్ట్లో ఉన్నాడు. అంటే వాడికి కూడా అర్థమయ్యింది రేపు రష్యాతో యుద్ధము అంటే అమెరికా వాడు కాపాడడానికి రాడు, ఈ నాటో దేశాలు ఎవరు దరిదాపుల్లోకి రారు. అప్పుడు నా ఆర్థిక పరిస్థితి ఏమిటి? నా దేశం ఏంటి? నా ప్రజలేంటి? అదే బంగారం నీ ఖజానాలో ఉంది అనుకోండి, ఎవడు నిన్ను కదపలేడు కదా. పద కొందాము అని చెప్పేసి పోలాండ్ అనండి, ఇక కజాఖ్స్తాన్ లాంటి చిన్న చిన్న దేశాలు కూడా వాళ్ళ సెంట్రల్ బ్యాంకు ద్వారా విపరీతంగా బంగారం కొనడంతో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అండి మీకు అమెరికన్ డాలర్ యొక్క వాల్యూ కన్నా గోల్డ్ వాల్యూ ఇవాళ ఎక్కువ. ఇదే మనం మాట్లాడాం. లిటరల్గా చెప్పాలంటే మన భవిష్యవాణి, మీరు ఎంతకు అంత బంగారం కొంటారో అమెరికా డాలర్ యొక్క పతనాన్ని చూస్తామని చెప్పి మాట్లాడాము. సో ఇవాళ మేబీ మార్జిన్ చాలా చిన్నగా ఉండొచ్చు, కానీ ఇదే ఇప్పుడు చెప్తున్నా కదా, 29 బిలియన్ అమెరికన్ డాలర్స్ను మీరు డంప్ చేశారు అనుకోండి. ఒక సంవత్సరం పాటు అంటే 2026 అంతా కూడా ఇదే చేస్తున్నారంటే కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ ఒక 30 బిలియన్ అమెరికన్ డాలర్స్ను మీరు డంప్ చేస్తున్నారు అనుకోండి. ఏమవుతుందండి? ఫైనల్గా మీకు 3 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ను దాటి వెళ్ళిపోతుంది. సో ఇదేం చిన్న అమౌంట్ కాదు కదా. వాడి ఖజానా అక్కడ ఖాళీ అయిపోతుంది, ఎవరు పెట్టుబడులు అంటూ రారు. ఈ ట్రెజరీ బాండ్స్ కొనిన దేశాలంతా తిరిగి ఇచ్చేయని చెప్పి అనడం మొదలు పెట్టారు అనుకోండి, అమెరికా ఏం చేయగలదు? ఎన్ని దేశాలను వాళ్ళు ఇలా మోసం చేయగలరు? సో ఓవరాల్గా వినాశకాలే విపరీత బుద్ధి. సో అదే జరిగింది. ట్రంప్ రావడము అమెరికా లాంటి ఇంత గొప్ప దేశము ఇలా కళ్ళ ముందు పతనం అయిపోతుంది. వాళ్ళ ట్రెజరీ బాండ్స్ అంతా కూడా అలా మాయమైపోవడము, ఈ దేశాలంతా ఆ డబ్బుతో బంగారము సిల్వర్ అంటూ కొనుక్కోవడము, మా ఫారిన్ రిజర్వ్లో గోల్డే ముఖ్యము, అమెరికన్ డాలర్ కాదు అనే ఒక నగ్న సత్యాన్ని ఇటు భారత్ అనండి, రష్యా అనండి, చైనా అనండి వీళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. లిటరల్గా అమెరికా వాడికి చూపిస్తున్నారు. కాబట్టే వాడు ఇంతలా రగిలిపోతున్నాడేమో, ఇంత ఆవేశంతో ఊగిపోతున్నాడేమో. కానీ నిజాలు మాత్రము అమెరికాను ఇక ఎవరు నమ్మరు. డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోయిన తరువాతే మళ్ళీ ఒక న్యూ నార్మల్ అనేది మనము చూస్తాము. దీనికి ఇలాంటి ఒక ఉదాహరణే మీకు గొప్పగా చెప్పుకోవచ్చు. మరి ఈ పతనాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.